ఈరోజు మనం పుదీనా కొత్తిమీర తీసుకొని గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాం. దానికి ప్యాన్ పెట్టుకొని మినపప్పు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కడిగి శుభ్రంగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా బాగా మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది పుదీనా చట్నీ డైజెస్టివ్కి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు మరియు అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్క బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం చల్లారనిద్దాము. బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట. మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దానికి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది మనకి. చూసారా, గ్రీన్ చట్నీ తిప్పేసుకున్నాం. మిక్సీ జార్లో పట్టుకున్నాం. నేను బౌల్లో తీసాను చూడండి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను అనమాట. గ్రీన్ చట్నీ, యమ్మీ యమ్మీ గ్రీన్ చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా డైజెస్టివ్ తొందరగా అవుతుంది. పుదీనా తీసుకున్నాం కాబట్టి. టేస్ట్ చేద్దామా? మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉందండి టేస్ట్గా. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.